ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఈ వారంలో ముగియబోతోంది. రెండో విడత చర్చలు రేపు జరుగుతాయని ట్రంప్ ప్రకటించారు. ఇవాళ జేడీ వాన్స్ బృందం పాక్ చేరుకోబోతోంది. అయితే చర్చలపై ఇరాన్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. చర్చలకు నో చెబుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. కారణం ఏంటంటే ఓడ రేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలు ఉండవు అని చెప్పి ఇరాన్ చెబుతూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒప్పందానికి రాకుంటే ఇరాన్ సర్వనాశనమే అని చెప్పి మరోవైపు ట్రంప్ కూడా డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సార్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తోంది, ఏమంటారు సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా రావడం లేదు. అంటే స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నరే వస్తున్నారు అని, అలాగే ఇరానియన్ డెలిగేషన్ మేము రెండవ దఫా చర్చల్లో పాల్గొనమని కూడా ప్రకటించేశారు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి. సో దిస్ కెన్ చేంజ్. ఏప్రిల్ 20th రోజు మార్నింగ్ వరకు ఇది ఉన్న సిచ్యువేషన్. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ ఉన్నటువంటి ప్యానిక్. అంటే ట్రంప్ ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. సో మీకు ఎంత ప్యానిక్లో ఉన్నాడు అంటే ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఒకటి ఎక్సెసివ్ డిమాండ్స్, రెండు గ్రౌండ్ సిచ్యువేషన్, ఫస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్, సెకండ్ ఎక్సెసివ్ డిమాండ్స్, థర్డ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండ్ షిఫ్టింగ్ స్టాండ్స్. ఈ మూడింటి వల్ల మేము చర్చలకు వెళ్ళలేకపోతున్నాం అని ప్రకటించారు. సో చర్చలకు మొదటిది తీసుకుంటే గ్రౌండ్ సిచ్యువేషన్. మీరు ఈ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్ చూస్తే మీకు కాల్పుల విరమణ కుదిరింది, తర్వాత మీకు జేడీ వ్యాన్స్ బృందము వచ్చి మాట్లాడింది, ఆ చర్చలు అగ్రిమెంట్ దారి తీయలేదు. కానీ జేడీ వ్యాన్సే చెప్పింది అనేక అంశాలు చర్చించామన్నారు. అందులో కీలకమైంది ఇజ్రాయెల్కు లెబనాన్కు మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఎప్పుడైతే ఇజ్రాయెల్కు లెబనాన్కు ఒప్పందం కుదిరిందో వెంటనే ఇరాన్ మా కీ డిమాండ్ను అంగీకరించారు కనుక మేము స్టేట్ ఆఫ్ అర్మోజ్ జలసంధిని మేము ఫ్రీ చేస్తాం, బ్లాకేడ్ తొలగిస్తామని ప్రకటించారు. బ్లాకేడ్ తొలగించింది కూడా. తొలగించిన తర్వాత మరి ఆటోమేటిక్గా అమెరికన్ నావల్ బ్లాకేడ్ వెళ్ళిపోవాలి, అంటే ఇరాన్ నౌకా దిగ్బంధనం వెళ్ళిపోవాలి. ఎందుకు? హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది గనక అందుకు కౌంటర్గా ట్రంప్ ఇరాన్ నావల్ బ్లాకేడ్ ఇంపోజ్ చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ స్ట్రైట్ను ఇరాన్ ఫ్రీ చేసిందో ఆటోమేటిక్గా యుఎస్ నావల్ బ్లాకేడ్ కూడా ఎండ్ కావాలి. కానీ ఎండ్ చేయకుండా ఇది కంటిన్యూ అవుతుంది ఫైనల్ డీల్ కుదిరేంత వరకు అన్నాడు. అంటే ఫస్ట్ ట్రంప్ చేసిన దెబ్బ ఇది. అంటే ఈ వాతావరణం పూర్తిగా చెడిపోయటానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ట్రంప్ వైఖరితానికి ఇది ఉదాహరణ. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూడండి మీరు. ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య డీల్ కుదిరిన ట్రంప్ ప్రకటించాడు. అందులో కూడా వాస్తవంగా ఒక తిరకాసు ఉంది. లెబనాన్ ప్రభుత్వంతో డీల్, అది హిజ్బుల్లాతో కాదు డీల్. కానీ కొట్లాడుతున్నది ఇజ్రాయెల్తో హిజ్బుల్లా, లెబనాన్ ప్రభుత్వం కాదు. లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బుల్లా భాగమే, కానీ అది హిజ్బుల్లా మాత్రమే కొట్టాడు, లెబనీస్ ఆర్మీ కొట్లాడతలేదు. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హిజ్బుల్లా. సో లెబనీస్ ఆర్మీ కాదని. సో అందువల్ల మరి ఒప్పందం అంటూ కుదిరితే హిజ్బుల్లాతో కుదరాలి. కానీ అయినా మీకు లెబనాన్తో కుదిరిందని మేము హానర్ చేస్తాము అన్నారు. ఎందుకంటే హిజ్బుల్లా అనేది విత్ ఇన్ ద లెబనాన్ పవర్ ఆపరేటర్స్ లో భాగం, కానీ అది ఇండిపెండెంట్ గా పనిచేస్తుంటుంది. నేను ఇదో ఒక లెబనీస్ చరిత్ర చెప్పినప్పుడు చెప్పాను. 1943లో పోస్ట్ ఫ్రాన్స్ వలస పాలన ముగిసాక లెబనాన్ ఆమోదించిన రాజ్యాంగం ప్రకారం దెర్ ఇస్ ఎ పవర్ షేరింగ్ బిట్వీన్ 3 మేజర్ కమ్యూనిటీస్. క్రిస్టియన్స్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఒప్పందంలో కూడా కుదిరింది కూడా లెబనీస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్. ఆయన పేరు చూస్తే మీకు అర్థమవుతుంది, మీడియాలో అంతటా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సున్నీ ముస్లిం ఉంటాడు, షియా ముస్లిం మీకు పార్లమెంట్ స్పీకర్ ఉంటారు. వాస్తవంగా షియా ముస్లిం 40% ఆఫ్ ద లెబనీస్ పాపులేషన్. సో ఇజ్రాయెల్ లెబనాన్, సౌత్ లెబనాన్లో ఈ షియా ముస్లిమ్స్ ఉంటారు. ఈ షియా ముస్లింల నుంచి వచ్చిన రెసిస్టెన్స్ గ్రూప్, అంటే పిఎల్ఓను లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేసి తరిమి కొట్టాక ఆ షియాల ప్రతిఘటన నుంచి హిజ్బుల్లా పుట్టింది. సో ఆ హిజ్బుల్లా ఎప్పుడైతే ఏర్పడి షియాలకు, అది హిజ్బుల్లాకు 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి మిలిటరీ వింగ్,
రెండవది పొలిటికల్ వింగ్ ఉంటుంది, అది లెబనీస్ గవర్నమెంట్ లో కూడా భాగము, ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో కూడా సీట్లు ఉన్నాయి. అలాగే సోషల్ కల్చరల్ వింగ్ ఉంటుంది, అది స్కూళ్ళు, హాస్పిటల్స్, ఎకానమీ నడుపుతుంది, అదొక కంప్లీట్ షియా ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ అందజేస్తుంటది. సో ఇది హిజ్బుల్లాకున్న యునిక్ క్యారెక్టర్. ఆ హిజ్బుల్లా మిలిటరీ వింగ్ జిహాద్ కౌన్సిల్ అంటారు దాన్ని, అది ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది దశాబ్దాలుగా. సో లెబనీస్ ఆర్మీకి సంబంధమే లేదు. అయినా ఒప్పందము లెబనీస్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాక ఇజ్రాయెల్ హిజ్బుల్లాతో కుదుర్చుకోము, హిజ్బుల్లాతో చర్చలే లేవు అన్నారు కూడా. అయినా హిజ్బుల్లా హానర్ చేసింది. ఇంకా ప్రాబ్లం ఏంటి, ఆ హిజ్బుల్లా హానర్ చేసి మేము కాల్పులు జరపము, మాపై దాడులు జరిగితే తప్ప అని ప్రకటించింది. ఆ తర్వాత మీకు ఇరాన్ వెంటనే రెస్పాండ్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేసింది. అంటే ఇంత వాతావరణం అనుకూలంగా మారుతుంటే ట్రంప్ ఏం చేశాడు, నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నాడు. సో నావల్ బ్లాకేడ్ ఎందుకు కొనసాగుతుంది, ఆన్సర్ లేదు. ఫైనల్ డీల్ అయ్యేదాకా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతుంటే ఒకరు ఒక కన్సెషన్ ఇస్తే ఇంకోరు కన్సెషన్ ఇస్తేనే అగ్రిమెంట్ కుదురుతుంది. కానీ వన్ సైడ్ మాత్రం నేను ఏమి ఇవ్వను, ఎదుటోడు మాత్రం అన్నీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా ఎప్పుడైతే నావల్ బ్లాకేడ్ నేను తొలగించను అని చెప్పిందో, ఇరాన్ వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మళ్ళీ బ్లాకేడ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రకటించడమే కాదు, యాక్షన్ కూడా మొదలైంది. ఇప్పుడు ఇండియన్ షిప్స్ పై కూడా ఈ ఫ్రీ అయింది అనుకోని మన వాళ్ళు వెళ్ళారు, ఇండియన్ ఫ్లాగ్ తో ఉన్న షిప్స్ ఉంటే అది IRGC తో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళలేదని ఫైరింగ్ జరిగింది. ఇండియన్ షిప్స్ పై కూడా ఒక ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియన్ షిప్ కూడా ఫైరింగ్ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఇరానియన్ కార్గో షిప్ బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి చైనాకు వెళ్తోంది. సో ఎందుకంటే ఇరాన్ కు చైనాకు మధ్య ఆయిల్ ట్రేడ్, ఇతర ట్రేడ్ నడుస్తుంది. సో దాన్ని అమెరికన్ నావల్ బ్లాకేడ్ ఉంది, ఎట్లా వెళ్తారు మీరు అని చెప్పి, అంటే ఇరాన్ పోర్ట్లోకి ఎవరు రాకూడదు, ఎవరు పోకూడదు అన్నది అమెరికా వాదన. ఫలితంగా ఇరాన్ కార్గో షిప్ పైన ఫైరింగ్ చేసింది అమెరికా. చేసి ఇరాన్ షిప్ ను క్యాప్చర్ కూడా చేసుకుంది. అది ఇరాన్ కూడా ధృవీకరించింది. ట్రంప్ కూడా ప్రకటించాడు, మేము ఇరాన్ షిప్ క్యాప్చర్ చేసుకున్నాం, మా దగ్గర ఉందని. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వార్ షిప్స్ పైన ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా తెలియదు. మీకు డ్రోన్ అసలు నష్టం జరిగిందా లేదా, సింబాలిక్ గానా, అది సబ్స్టాన్షియల్ తెలియదు. బట్ అమెరికన్ వార్ షిప్స్ పైన ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రకటించింది. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ మీకు ఈ క్రోనాలజీ ఏమర్థం అవుతుంది క్లియర్ గా, ట్రంప్ ఈజ్ నాట్ హానరింగ్ హిజ్ ఓన్ వర్డ్స్. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించండి, యుద్ధమే ఆగిపోతుంది అన్నాడు. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించాక కూడా యుద్ధం ఆపకపోగా నావల్ బ్లాకేడ్ కూడా ఆపనని చెప్పి మీకు ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న షిప్ పైన ఫైరింగ్ చేస్తే ఇప్పుడు ఇరానే ఈ స్థాయిలో రియాక్ట్ అయి మళ్ళీ చర్చలకు రామని ప్రకటించింది. ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఆఫ్ చర్చలకు మేము వెళ్ళాము అని ప్రకటించేశారు. మీరు మేమేమో అన్ని దేశాల షిప్స్ ను ఎలో చేస్తుంటే మీరు మా షిప్స్ ను ఆపితే మేము ఎందుకు ఊరుకుంటాం అన్నది ఇరాన్ స్పీకర్ ప్రకటించాడు. ఇప్పుడు ఇందులో మరి చైనా కనుక రియాక్ట్ అయితే ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. ఆల్రెడీ చైనా హెచ్చరించింది అమెరికాను, మాకు ఇరాన్తో ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ మేము హానర్ చేస్తాం, అది మీకు సంబంధం ఉన్న అంశమే కాదు అని చైనా ఇప్పటికే అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు ఇరాన్ నుంచి చైనాకు వెళ్లే షిప్ పైన అటాక్ ఇది. అందువల్ల మరి చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, తమ దగ్గరికి వచ్చే షిప్ పైన అటాక్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు చైనా కూడా రియాక్ట్ అయితే పరిస్థితి ఇంకా చేజారిపోతుంది. సో అందువల్ల మీకు క్లియర్గా గ్రౌండ్ సిచ్యువేషన్ మొదటి రీజన్ ఈ చర్చలో మళ్ళీ ప్రశ్నార్థకం కావటానికి. రెండవది ఎక్సెసివ్ డిమాండ్స్ అని. సో ట్రంప్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఎవరైనా ఏం డిమాండ్ చెయ్యాలి, వాట్ ఈజ్ లెజిటిమేట్ డిమాండ్, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రమాదము అనేది ఆర్గ్యుమెంట్. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో ఎందుకంటే ఇరాన్కి ఇస్లామిక్ రెజీమ్ అది కూడా ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా యుద్ధోన్మాద దేశం, అరబ్ దేశాలు అనేక దేశాలపైన ఇజ్రాయిల్ నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. ఆఖరికి ఇజ్రాయిల్కు సామ్సన్ డాక్ట్రిన్ అని తాను ఓడిపోయే పరిస్థితి వస్తే అణ్వాయుధమైనా ప్రయోగిస్తానన్నది ఇజ్రాయెల్ విధానం.
మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇరాన్ దగ్గర మాత్రం అణ్వాయుధాలు ఉండకూడదు, ఎందుకంటే అది టెర్రరిస్ట్ కంట్రీ, అది ఇస్లామిక్ కంట్రీ. ఈ 2 క్వాలిఫికేషన్లు పాకిస్తాన్ వర్తిస్తాయి. ఇంకా మూడోది ఏంటంటే పాకిస్తాన్ లో ప్రభుత్వము చాలా మిలిటరీ నడిపేటువంటి ప్రభుత్వం. కనీసం అక్కడన్నా ఏదో మత రాజ్యం, మత కౌన్సిల్, కొన్ని ఏదో ఒక పద్ధతి ఉంది. పాకిస్తాన్లో ఏ పద్ధతి లేదు, కుక్కలు చెప్పినవి ఇస్తారు. మరి అలాంటప్పుడు అదొక పార్ట్ అయినా కూడా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. దాన్ని ఎన్ష్యూర్ చేయాల్సిందే, తప్పులేదు. ఎన్ష్యూర్ చేస్తానికి ఒబామా టైంలో డీల్ కూడా కుదిరింది. ట్రంప్ దాని నుంచి బయటికి వచ్చాడు. చేయాల్సింది ఏంటి, మీరు న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు, చేయకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేది చర్చించారు. అది వదిలేసి ఏమంటున్నాడు, మీ దగ్గర ఉన్న యురేనియం మెటీరియల్ మాకు బయటకి ఇచ్చేయాలి, మీ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూజెస్ మాకు ఇచ్చేయాలి అంటున్నారు. ఇరాన్ వాదన ఏంది, యురేనియంతో కేవలం అణ్వాయుధమే తయారు కాదు కదా, అణు విద్యుత్ కూడా తయారవుతుంది కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం 60% ఎన్రిచ్మెంట్, 90% ఎన్రిచ్మెంట్ చేస్తే తప్ప అణ్వాయుధానికి ఉపయోగపడదు. 90% శుద్ధి చేయాలి. అది ఇప్పుడు 60% శుద్ధి చేసి మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు అణ్వాయుధానికి వాడలేదు, ఇప్పుడు కేవలం న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కే వాడచ్చు. మరి న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కి వాడేది కూడా ఇచ్చేయమంటే ఎవడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మరి పాకిస్తాన్ దగ్గర ఉన్న యురేనియం ఇవ్వని అంటున్నాడా? మన ఇండియా దగ్గర ఉన్న యురేనియం ఇవ్వని అంటే ఇస్తామా? అమెరికా దగ్గర ఉన్న యురేనియం ఇవ్వంటే ఇస్తామా? ఎవరు ఇవ్వరు కదా. సో మేము అణ్వాయుధము తయారు చేసే స్థాయికి ఆ 90% ఎన్రిచ్మెంట్ కాకుండా అన్ని ఆంక్షలు చేపట్టచ్చు, తప్పేమీ లేదు. కానీ అసలు కాదు, యురేనియం నీ దగ్గర ఉండొద్దు, నేను టెక్నాలజీ ఉండొద్దు అంటే రేపు ఏంటి పరిస్థితి? రేపు ఇరాన్ మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధం ఉంటుంది, ఇరాన్ దగ్గర ఉండదు. మరి అప్పుడు ఇరాన్ ఏం చేయాలి? ఈ ప్రశ్న ఇరాన్ అడిగితే ఆన్సర్ లేదు. అందువల్ల రెండోది ఎక్సెసివ్ డిమాండ్, మూడోది షిఫ్టింగ్ పొజిషన్స్. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ బ్రిడ్జ్లు అటాక్ చేస్తా, పవర్ ప్లాంట్ అటాక్ చేస్తా అని మళ్ళీ మొదలుపెట్టాడు. సో మళ్ళీ జేడీ వ్యాన్స్ వస్తానన్నాడు, రావడం లేదు. ఒక దశలో నేనే పాకిస్తాన్కి వెళ్తున్నా అన్నాడు, ఐఎమ్ఏ గో టు పాకిస్తాన్ అన్నాడు. వార్ నియరింగ్ ఎండ్ అన్నాడు, యుద్ధం అయిపోతుంది అన్నాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేసినా చేయకపోయినా యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. అంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఎలాగూ ఓపెన్ అవుతుంది కదా అన్నాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ మాకు పనే లేదు దాంతో అన్నాడు. సో ఎన్ని రకాల స్టేట్ ఆఫ్ హర్మూజ్ మేము ఇరాన్ కలిసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నాడు. సో రోజుకో మాట, క్షణానికో మాట ఒక దేశ ప్రెసిడెంట్ అంటుంటే మరి ఇరాన్ ఎవరేం చేస్తారు ఇక్కడ? సో అందువల్ల ఇవాళ ఒకవేళ చర్చలు జరగక మళ్ళీ వార్ మొదలైతే దానికి వన్ అండ్ ఓన్లీ పర్సన్ రెస్పాన్సిబుల్ డొనాల్డ్ ట్రంప్. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ జరగబోతోంది సార్. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తూ ఉన్నారు. జగిత్యాల సభ గేమ్ చేంజర్ అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. ప్రతిరోజు ప్రజల్లో ఉండాలి కదా సార్. ఉండాల్సిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అయిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తర్వాత జనంలోకి వస్తూ ఉన్నారు అనేదే ఇక్కడ హెడ్ లైన్ సార్. సార్ ఏడాది తర్వాత జనంలోకి రావడం ఏంటి సార్? అంటే ఆయన మరి మావోయిస్ట్ నాయకుడా? సో తిరుపతి జనంలోకి వచ్చాడు అంటే అది కూడా నిజం కాదు. వాళ్ళు జనంలోనే ఉంటారు, ఆ జనం వేరు ఈ జనం వేరు అంతే. వాళ్ళు జూబ్లీస్ లోనే ఉంటేనే జనం, మీకు కాచిగూడలో ఉంటే జనం, మీకు గచ్చిరోలిలో ఉంటే జనం కాదని కూడా అనలేము. అక్కడ మనుషులు ఉన్నారు, మనుషులు లేకపోతే ఆడేమన్నా వాళ్ళు జూలో ఉన్నారా? జంతు ప్రదర్శనశాలలో లేరు కదా. వాళ్ళు ఉన్నది ఎక్కడ? వాళ్ళు మీకు ఆదివాసీలు ఉన్న ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళు జనం అంటే మన వాళ్ళకు ఆదివాసీలు జనంలాగా కనపడరు కనుక జనంలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మరి నిజంగా చెప్పాలంటే మరి మాజీ ముఖ్యమంత్రి జంగల్లో ఉండడు కదా, జనంలో ఉంటాడు కదా. కేసీఆర్ కూడా జనరల్ పబ్లిక్ రాకపోవచ్చు, కానీ జనంలో లేకుంటే లేడు. అలా పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నాడు, నాయకులతో సమీక్షిస్తున్నాడు. అందుకే ఒక పేపర్ ఎట్లా పెట్టి ప్రజాక్షేత్రంలోకి, అది కరెక్ట్, జనంలోకి అన్నాడు కన్నా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఏడాది తర్వాత. నేను అన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేత, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఏడాది తర్వాత ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేడు పూర్తిగాని కూడా చెప్పలేము, కానీ ఓపెన్ గా బహిరంగ సభలు పెట్టడము, ధర్నాలు చేయడము, అసెంబ్లీకి రావడము,
ప్రెస్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ లేవు. అంతే తప్ప ప్రజలకు ఏదో దూరంగా ఆయన ఏమన్నా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడా కానీ మరి మీడియాలో రాస్తారు, ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు కనుక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్, జనంలోకి కేసీఆర్ అని. అంటే పబ్లిక్ యాక్టివిటీ చేయడం లేదు, అది కరెక్ట్ గా చెప్పాలంటే. పబ్లిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఒక ధర్నా, ఒక రాస్తారు, ఒక్కో రౌండ్ టేబుల్కి రావడము, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడము, బహిరంగంగా పార్టీ రివ్యూ మీటింగ్లో రావడము, ఇవేవి బహిరంగ యాక్టివిటీస్ లేవు. పర్యటనలు చేయడం ఇవన్నీ లేదు. ఎందుకు లేదు అనే ప్రశ్న అడిగితే మీరు దానికి ఏ పేరైనా పెట్టండి. పబ్లిక్ యాక్టివిటీలో లేడనొచ్చు, ప్రజాక్షేత్రంలో లేడనొచ్చు, జనంలో లేడనొచ్చు, ఏదన్నా దాని పేరేం పెట్టినా ఫ్యాక్ట్ ఈస్ ఎందుకు అంటే ఒకటి, స్టిల్ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్. అంటే ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. గెలిచిన ముఖ్యమంత్రిని తన స్థాయి కాదు అన్న భావన కేసీఆర్కి ఇప్పటికీ బలంగా ఉంది. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ దూరం లేకుండే, మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అలా ఏం ఫీల్ కాలే. ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ప్రతిపక్ష నేత అయ్యానని చెప్పి అసెంబ్లీకి వచ్చాడు, ప్రతిరోజు పర్యటనలు చేశాడు, జనంలోకి వెళ్ళాడు, జనంలోనే ఉన్నాడు. అందుకే మీకు ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు, జనంలోకి చంద్రబాబు అన్న హెడ్లైన్స్ రాలే అప్పుడు. సో కానీ ఎందుకంటే ఎవరైనా వాస్తవంగా మీకు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఎంత గ్యాప్ ఉందో అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉంటుంది జగన్కు చంద్రబాబుకు మధ్య. ఎందుకంటే మీకు జగన్ ఫాదర్ రాజశేఖర రెడ్డితో సమకాలీకుడు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల అంత గ్యాప్ ఉంటుంది ఇక్కడికన్నా కూడా. సో బట్ సంహౌ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడం కేసీఆర్ ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. తన సమవుజ్జి కాదు, తన స్థాయి కాదు అనే భావంలో ఉన్నాడు. బహుశా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయి ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే కేసీఆర్ ఈ ఫీలింగ్ ఉండేదా చెప్పలేము. సో అది పర్సన్ స్పెసిఫిక్ ఏది అనేది తెలియదు కానీ బట్ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తనకు ఈక్వల్ కాదనే భావంలో ఉన్నారు. కానీ డెమోక్రసీలో ఈక్వల్ అన్ఈక్వల్ అనేది డిసైడ్ అయ్యేది ఓట్లతోని, ప్రజలిచ్చే తీర్పు తప్ప మిగతాది కాదు. మీరు జనరల్ రెస్పెక్ట్ వేరు, డెఫినెట్లీ రేవంత్తో పోలిస్తే కేసీఆర్ అది గ్రేటర్ పొలిటికల్ స్టేచర్, మోర్ ఎక్స్పీరియన్స్, సీనియర్, అవన్నీ డెఫినెట్, అందరూ డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ ఏదున్నా బట్ అల్టిమేట్లీ ప్రజాస్వామ్యంలో అది కాదు కదా ప్రాతిపదిక. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలు ఎన్నుకున్నారన్నదే ప్రాతిపదిక ఉంటుంది. వెన్ యూ బిలీవ్ ఇన్ ద డెమోక్రటిక్ స్పిరిట్, సో మీకు ఈ డైమెన్షన్స్ ఉండవు. జనరల్ సమాజంలో ఉండే డైమెన్షన్స్ ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు అనేది ఉండదు. అల్టిమేట్ గా ప్రజలు ఎన్నుకున్న వారే అధికారంలో ఉంటారు. సో ఆ డెమోక్రటిక్ స్పిరిట్ కేసీఆర్ చూపెట్టలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయనలో ఎక్కడో ఒక చోట నా స్థాయి కాదు ఈ ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో స్థాయిని నిర్ణయించేది ప్రజా తీర్పు అనే భావనలోకి ఇంకా రాలేకపోతున్నారు. ఇక రెండవది వ్యూహాత్మకం. సో వ్యూహాత్మకం ఏంటి అంటే నేను రావాల్సిన అవసరం ఏంటి? సో కేటీఆర్, హరీష్ రావు లాంటి ఎఫెక్టివ్గా కాంపిటెంట్ సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఉంది ఆయన కేసీఆర్కు. వారు ఎక్కడా లోటేమీ చేయడం లేదు. మీకు లెజిస్లేటివ్ యాక్టివిటీ కానీ అవుట్ సైడ్ లెజిస్లేచర్ కానీ చాలా క్లియర్గా ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు హరీష్ రావు అయితే డిప్యూటీ లీడర్ అయినప్పటి నుంచి మీరు గమనించండి, ఈజ్ మచ్ మోర్ యాక్టివ్ లెజిస్లేచర్ దెన్ కేటీఆర్. సో పార్టీ కూడా ఆయన బహుశా హరీష్ రావుకు ఆ బాధ్యత ఇచ్చినట్టున్నారు. శాసనసభ వ్యవహార సరళిని చూస్తే కేటీఆర్ క్రియాశీలకంగా ఉన్నా అంతకన్నా ఎక్కువ క్రియాశీలకంగా హరీష్ రావు ఉంటున్నారు. సో మీకు అందువల్ల ఇద్దరు వెరీ ఎఫిషియంట్, వెరీ పొలిటికల్లీ ఎఫిషియంట్, పొలిటికల్లీ కాంపిటెంట్ లీడర్షిప్ ఉంది కనుక సో తాను ఎందుకు రావాలి అని. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ స్టైల్ కూడా, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆయన స్టైల్ ఏంటంటే ఎపిసోడల్ స్టైల్ అంటారు. ఇప్పుడు నాలంటోడు రోజు 10 వీడియోలు పెడతాడు, కొంతమంది చూడండి వారానికి ఒక్క వీడియో పెడతారు లేదా నెలకో వీడియో పెడతారు. ఏది కరెక్ట్ అంటే ఎవరి స్టైల్ వారికే. సో అలాగే మీకు కేసీఆర్ ఇస్ ఎపిసోడల్ యాక్టివిటీ. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా సడన్ గా 15 రోజులకో నెలకో ఒక్కసారి 3 నెలలకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 1 గంటన్నర మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన స్టైల్ వల్ల ఏమవుతుంది అంటే కేసీఆర్ అంటూ మాట్లాడితే వార్త అవుతుంది, అదొక ప్రకంపనం అవుతుంది, ఒక రాజకీయ భూకంపం అవుతుంది.
ఆయన ప్రత్యర్థులంతా దాని మీద పడతారు, మీడియా అంతా చర్చిస్తుంది, కొన్ని రోజుల దాకా కేసీఆర్ చుట్టే చర్చ ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు. సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ కేసీఆర్ ఆగింగ్ ది హెడ్లైన్స్. అంటే మీడియా అటెన్షన్, సొసైటీ అటెన్షన్, ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడడం కన్నా కూడా ఏదో చేసింది ఒక్కసారి పవర్ఫుల్ గా చేస్తే సో ఆ రోజు ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనేది ఆయన స్టైల్. అది దట్ ఈస్ ది స్టైల్. సో ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ స్టైల్. అది రెండవది. మూడో కారణం ఏంటంటే ప్రజల అభిప్రాయం ఘనీభవించిన సమయంలో తను బయటికి రావాలి. ఎందుకంటే కేసీఆర్ అపర చాణక్యుడు అని పేరు. కేసీఆర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ స్ట్రాటజిస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అని చెప్పి ఓడిపోలేదంటే ఎంత గొప్ప స్ట్రాటజిస్ట్ అయినా ఓడిపోతుంటారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ బట్ ఈ స్ట్రాటజిక్ కెపాసిటీ విషయంలో ఎవరికి అనుమానం లేదు. తెలుగునాట బహుశా అత్యంత శక్తివంతమైన వ్యూహకర్త. సో ఇప్పుడు వ్యూహం కూడా ఏంటి అంటే, ఒకటి ఎన్నికలు దగ్గరలో లేవు, రెండు ఇంకా ప్రజల అసంతృప్తి ఘనీభవించలేదు. ఈ సమయంలో తన ఎనర్జీని, తన ప్రజెన్స్ ను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని, సో దాన్నంతా కూడగట్టుకొని ఒకేసారి బిగ్ బ్యాంగ్ అటాక్ రావడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అందువల్ల అది థర్డ్ రీజన్. ఎందుకంటే లెట్ ది సిచ్యువేషన్ బికమ్ రైప్ అని. సో సిచ్యువేషన్ రైప్ అయిన సమయంలో అట్ ద రైట్ టైం గర్జించేటువంటి పని చేయాలి అన్నది కేసీఆర్ యొక్క స్వభావం. సో అది ఈ మూడు ఫ్యాక్టర్స్ వల్ల బహుశా కేసీఆర్ ఇలాంటి హెడ్లైన్ ప్రజాక్షేత్రంలోకి ఏడాది తర్వాత కేసీఆర్ ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు రావడం కూడా ఎందుకు, మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా అని మీరు అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మూడు ఫ్యాక్టర్స్ కూడా స్టిల్ వ్యాలిడే కదా, అందులో ఏం తేడా లేదు కదా. ఫోర్త్ ఫ్యాక్టర్ మరి ఎందుకు వస్తున్నాడంటే జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నాడు. జీవన్ రెడ్డి ఏదో తనకు సమకాలికుడు, తనతో ఉన్న వ్యక్తిగత బంధము, దానికన్నా కూడా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సో బీఆర్ఎస్ దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బీఆర్ఎస్ బలహీనపడుతోంది, ఆ పార్టీలో నాయకులు ఉంటలేరు, బయటికి వెళ్ళిపోతున్నారు అనే ఒక పొలిటికల్ నరేటివ్ ఈ 2023 డిసెంబర్ నుంచి బీఆర్ఎస్ ని వెంటాడుతోంది. ఆ పొలిటికల్ నరేటివ్ పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు ఆ పొలిటికల్ నరేటివ్ ను బ్రేక్ చేసి ఒక బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లోకి వస్తున్నారు అని. సో అందుకే నిన్న కూడా కేటీఆర్ అన్నాడు, ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న నుంచి అధికార పార్టీలోకి వెళ్తారు, ఇక్కడ అధికార పార్టీ నుంచే ప్రతిపక్షంలోకి వస్తున్నారు అని. రియాలిటీ దీనికి కారణం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాదు, జగిత్యాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇంకా మీకు ఏం రాష్ట్రానికి సంబంధమే లేదు. అది జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో అనధికారికంగా ఉంటున్నాడు కనుక జీవన్ రెడ్డి దాన్ని సహించలేక బయటకు వస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్. కానీ ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్ కాస్త రాష్ట్ర స్థాయి పొలిటికల్ నరేటివ్ గా మార్చి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది, నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ మమ్మల్ని గెలిపించదన్న భావన ఆ పార్టీ నాయకులకే వచ్చింది, బీఆర్ఎస్ ఇక రాజ్యము అనే ఒక పొలిటికల్ నరేటివ్ ను బిల్డ్ చేస్తున్నారు. అందులో భాగమే జీవన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవాళ పేజ్ 1 నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడు, జనం ఎదురు చూస్తున్నారు అని. సో అందువల్ల మీకు ఆ పొలిటికల్ నరేటివ్ అనేది మీకు ఫోర్త్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక ముసలం పుట్టించాలి అని. ఎందుకంటే మీకు అందుకే మీరు గమనించండి, ఇది ప్రత్యర్థులు ఎప్పుడూ చేస్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఓటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చర్చ వచ్చింది. కాంగ్రెస్ లో కూడా ఏంటంటే సీనియర్లు, జూనియర్లు, అంటే సీనియర్లు డిఫెక్టెడ్ లీడర్స్ అండ్ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్, సీనియర్లు, జూనియర్లు. బీజేపీలోమో ఒరిజినల్ బీజేపీ సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ లీడర్లు, పవర్ కోసం ఈ మధ్య బీజేపీలో చేరిన వాళ్ళు. ఇలా ప్రతి పార్టీలను ఒరిజినల్ అండ్ లేటెస్ట్ అడిషన్ వీటి మధ్య ఉంటుంది. ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ లాగా. సో కాంగ్రెస్ లో కూడా సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధాన్ని పెంచడం అనేది బీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే టీడీపీ, జనసేనల మధ్య అగాధాన్ని పెంచాలని వైసీపీ నిరంతరం ప్రయత్నం చేస్తుందో, తెలంగాణ రాజకీయాల్లో ఏంటంటే సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఆ గ్యాప్ పెంచింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస విజయాల వల్ల
రేవంత్ కన్సాలిడేట్ అయ్యాడు. అందుకే వేం నరేందర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు పంపించుకోగలిగాడు. ఎందుకంటే క్లియర్ గా హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. ఎందుకంటే మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిపించాడు, జూబ్లీలు గెలిపించారు, మేము పంచాయతీ ఎన్నికలు గెలిపించారు, మున్సిపల్ ఎన్నికలు గెలిపించారు, వరుస పెట్టి అన్ని గెలిపిస్తున్నాడు కదా. ఇక రాజకీయ పార్టీ హైకమాండ్కి ఏం కావాలి? సంబడి హూ డెలివర్స్ కావాలి, అంతకు మించి ఏముంటుంది వాళ్ళకు. సో రేవంత్ రెడ్డి ఈస్ డెలివరింగ్ ఫర్ దెమ్ పొలిటికల్లీ. సో అందువల్ల రేవంత్ రెడ్డి విత్ ఇన్ ద పార్టీ కన్సాలిడేట్ అయ్యారు. సో అందువల్ల ఆ సీనియర్లకు ఎక్కడో ఒక చోట సీనియర్లు దూరం అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలు ఈ గ్యాప్ ఉంది అని చెప్పడం బీఆర్ఎస్ మరో ఉద్దేశం. ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గా మారిపోతుంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ ప్రజెంట్ చేసి సాంప్రదాయకంగా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళలో కొంత అసహనం పెంచడము, అస్థిరత పెంచడం అనేది కూడా వ్యూహం. అందువల్ల ఈ భారీ సభ పెట్టి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఇప్పుడు రావటానికి, ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అనే హెడ్లైన్లు మనం చూడటానికి కారణాలు ఇవి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రి పదవి చేపట్టిన అజారుద్దీన్ కు ఆ పదవి నిలబెట్టుకోవాలంటే మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఓకే చేయండి గవర్నర్ శివప్రసాద్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిసి కోరారు సార్. అంటే ఏప్రిల్ 30 లోపు ఆయన ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ ఎమ్మెల్సీ అయి తీరాల్సిందే. సో అజారుద్దీన్ మంత్రి పదవి సేఫేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి సేఫా కాదా అని నాకేం కాదు ఇంట్రెస్ట్ చెప్పండి. నాకు ఆయన అజారుద్దీన్ ఫ్యాన్ కాదు, అజారుద్దీన్ అడ్వైజర్ కాదు. మై ఇంట్రెస్ట్ ఇస్ నాట్ దాట్. సో ఈ పరిస్థితిని విశ్లేషించగలుగుతా తప్ప ఆయన సేఫా కాదన్న ప్రిడిక్షన్ నేను చేయను. మీతో చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏం జరగబోతుంది అనేది ప్రతిసారి నేను చెప్పలేను. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు ఎనాలిసిస్ స్కోప్ ఉంటుంది. సో అందువల్ల గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే సేఫ్, గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే అన్సేఫ్. నాకెలా తెలుస్తుంది గవర్నర్ ఏ డిసిషన్ తీసుకుంటాడు? నాకు గవర్నర్ ఫ్రెండ్ కాదు, కొలిక్ కాదు, ఏది కాదు. కానీ ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే మీరు ఒక స్టార్టింగ్ లో అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అన్నారు. సందర్భంగా కాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే అని. అందువల్ల సేఫా అజారుద్దీన్ అన్నది క్వశ్చన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే గవర్నర్కు రాష్ట్ర క్యాబినెట్ పేర్లను రికమెండ్ చేసింది, గవర్నర్ దాన్ని ఆమోదించకుండా అట్టి పెట్టాడు. అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఒక మంత్రిగా కొనసాగకుండా ఉండేందుకు గవర్నర్ వెనకాల ఉండి బీజేపీ వ్యూహరచన చేస్తుందా? అలా చేస్తే అది సమంజసమా? అజారుద్దీన్ నామినేషన్ వెంటనే యాక్సెప్ట్ చెయ్యాలా, చేయకూడదు? ఇవి అప్రాప్రియేట్ క్వశ్చన్స్. సేఫా అన్సేఫా అనేది దట్ ఇస్ నాట్ మై బిజినెస్. సో అందువల్ల నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా నాకు నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని చెప్పడానికి కారణం అది. ఇక్కడ కోర్టు లాయర్లు అడిగిన ప్రశ్నలకు నచ్చకపోతే తనకంటూ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటుంది. అలాగే మీరు అడిగిన దానికి కాస్త క్వశ్చన్స్ రీఫ్రేమ్ చేస్తే ఇప్పుడు మొదటిది ఏంటంటే ఏంటి ఈ పరిస్థితి కారణం? సో ఈ పరిస్థితికి కారణం వి విల్ గో బ్యాక్ టు తమిళసాయి సౌందరరాజన్ టైం. సో అప్పుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను మీకు కేసీఆర్ ప్రతిపాదించారు. సో పాలిటిక్స్ లో ఉన్నాడు దాసోజు శ్రవణ్ గనక ఇది కల్చరు, ఆర్ట్స్, రాజ్యాంగం ప్రకారం వివిధ శాస్త్ర విజ్ఞానము, పబ్లిక్ సర్వీస్ అని కూడా ఉంది. ఆ పబ్లిక్ సర్వీస్ రూట్ పెట్టుకొని పొలిటీషియన్లు వస్తుంటారు. సో కానీ ద స్పిరిట్ ఆఫ్ నామినేషన్ ఏంటి? లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ స్పిరిట్ ఆఫ్ నామినేషన్ ఏంటంటే అంటే ఒక అడ్వైజరీ పాత్ర పోషించడానికి వివిధ రంగాల్లో నిపుణులు పార్లమెంటరీ క్యారియర్కు కంట్రిబ్యూట్ చేయడానికి ఇది పెట్టిన ఆలోచన. అన్ఫార్చునేట్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీన్ని కంప్లీట్గా దుర్వినియోగమే చేస్తుంటారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ నామినీ చేసిన ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే పర్ఫామ్ చేస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే చేయకూడదు. సో మీకు ఇక్కడ గవర్నర్ నామినీ చేసిన ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగానే పనిచేస్తున్నారు, అలా పనిచేయకూడదు. కానీ ఇందులో తలా పాపం తెలా పెడకనన్నట్లు దేశం నుంచి రాష్ట్రం వరకు
బీజేపీ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ వరకు అన్ని పార్టీలు ఇదే పని చేస్తుంది. ఇందులో ఎవరు డిఫరెంట్ కాదు, ఒకే తాను ముక్కలు. సో అందువల్ల కానీ తమిళసాయి సౌందరరాజన్ ఒక్క దాసో శ్రవణ్ రికమెండేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయనండి. దాసో శ్రవణ్ సత్యనారాయణ ఆయన ఓన్లీ పొలిటీషియనా? ఇప్పుడు ఆయన పొలిటీషియనే కావచ్చు, బట్ ఈజ్ ఆల్సో అకాడమిషియన్. ఆయన నాకు స్టూడెంట్ డేస్ నుంచి శ్రవణ్ తెలుసు. నాకు ఆయన MBA చేసినప్పుడు నేను జర్నలిజం చేశాను ఉస్మాన్ సిటీలో. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ద డే 1. కార్పొరేట్ రంగంలో పనిచేశారు. సో మంచి మా విద్యార్హతలు ఉన్న వ్యక్తి. సో ఈవెన్ ఐ థింక్ డిఫరెంట్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. సో ఇది ఆల్రెడీ డాక్టరేట్. సో ఇది ఎకడమికల్లీ ఈక్వల్లీ కాంపిటెంట్ దెన్ ఎనీ అదర్ అకాడమిషియన్. పొలిటీషియనే కావచ్చు మరి. అందువల్ల కానీ ఆయనను పొలిటీషియన్ ఖాతాలోనే వేసి పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. కోదండరాం పేరు సజెస్ట్ చేశారు, అమర్ అలీ ఖాన్ పేరు సజెస్ట్ చేశారు. దీని హిస్టరీ. అమర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్, జర్నలిస్ట్. వాస్తవం ఆయన పొలిటికల్ యాక్టివిస్ట్ ఏమి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమా అటు ఉండొచ్చు, అనుకూలంగానే ఆయన పార్టీ కార్యకర్తలు కాదు. ఇంకా నాకు స్టూడెంట్ ఆయన. సో ఈజ్ జర్నలిస్ట్. కోదండరాం ఒక మేధావి, రాజనీతి శాస్త్ర నిపుణుడు. ఉస్మాన్ సిటీలో మాతో పాటు పనిచేశారు, మాకన్నా సీనియర్. సో ఇది నాన్ ఇంటలెక్చువల్ ఫేస్ అండ్ తెలంగాణ ఉద్యమ ఫేస్ కూడా. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్ ఈజ్ ఆల్సో పొలిటీషియనే కదా, కాదని అనగలమా? అధికారికంగా, అనధికారికంగా పొలిటీషియన్ అని అనడం వేరు. అఫీషియల్ గా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, తెలంగాణ జనసమితి కదా. సో ఒక ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటలెక్చువల్ క్రెడెన్షియల్స్ ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో ఐ నో హిమ్ యాజ్ అ ప్రొఫెసర్ కూడా. కానీ బట్ ఈజ్ అగైన్ డ్యూయల్ కాంబినేషన్. అంటే ఇంటలెక్చువల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, అధికారికంగా ఒక రాజకీయ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి అలయన్స్ లో కూడా ఉంది. సో మరి ఆ దాసో శ్రవణ్ కు రిజెక్ట్ చేసినప్పుడు, అంటే బీఆర్ఎస్ సభ్యుడు కనుక మీరు రిజెక్ట్ చేస్తే, ఇంకొక పొలిటికల్ పార్టీ సభ్యుడు అన్న పేరిట తమిళసాయి సౌందరరాజన్ శ్రవణ్ రిజెక్ట్ చేస్తే, ఒక పొలిటికల్ పార్టీకి ఫౌండరు, స్వయాన ప్రెసిడెంట్, మరి ఎలా మీరు యాక్సెప్ట్ చేస్తారనే క్వశ్చన్ ముందుకు వచ్చాయి. ఇది తర్వాత ఒక కేబినెట్ ఆమోదించిన పేర్లను ఒప్పుకోవచ్చా, ఒప్పుకోకూడదా, ఇవన్నీ వచ్చాయి. క్లియర్ గా గవర్నర్లు కూడా ఇందులో రాజకీయాలు ఆడుతున్నారని అర్థమైపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ గవర్నర్ కూడా ఏంటి డైలమా? సేమ్ డైలమా. ఒకటేమో లీగల్ గా ఉన్న సమస్య, మరి అప్పుడు కేబినెట్ ఆమోదించిన దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తావు, ఇప్పుడు కేబినెట్ ఆమోదించిన దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని. రెండవది మారల్ అండ్ ఎథికల్ డైలమా. మరి ఆ రోజేమో ఇదే బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ దాసో శ్రవణ్ రికమెండేషన్, ఆయన పొలిటీషియన్, ఆయనకున్న అకాడమిక్ క్రెడెన్షియల్స్ గుర్తించని చెప్పి రిజెక్ట్ చేశారే. ఇప్పుడు ఎలా మరి కోదండరాం అన్న పోనీయండి, ఇది ఇంటలెక్చువల్ కనుక. కోదండరాం రెస్పెక్టబుల్, తెలంగాణ సమాజంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి, వివాద రహితుడు. సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. సో ఇదే వెల్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ కనుక కోదండరాం నామినేషన్కి ఎవరికి అభ్యంతరం లేదు, నిజంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి అజారుద్దీన్ సంగతి ఏంటి? ఊయిద్ అజారుద్దీన్ ఇది ఓన్లీ క్రికెటరా? ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా చేశాడు, కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేయడానికి ఎమ్మెల్సీ నామినేషన్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ అవసరాల కొరకు మీరు రికమెండ్ చేశారు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అజారుద్దీన్ యాక్సెప్ట్ చేసి దాసో శ్రవణ్ యాక్సెప్ట్ చెయ్యని గవర్నర్ల పాత్రలు ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లే కదా. ఈ క్వశ్చన్ అయితే రాక తప్పదు కదా. సో అందులో అజారుద్దీన్ యాక్సెప్ట్ చేస్తే బీఆర్ఎస్ వాదన ఏమవుతుంది చూడండి, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని, బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే అని ప్రూవ్ అయింది అనేది బీఆర్ఎస్ ఆరోపణకు ఎక్కడ లేని లెజిటిమసీ వస్తుంది. అదే జరిగితే అజారుద్దీన్ గవర్నర్ యాక్సెప్ట్ చేశాడనుకోండి, బీజేపీ విల్ బి ద బిగ్గెస్ట్ లూజర్, కాంగ్రెస్ గెయినర్ కాదు. ఎందుకు? బీజేపీ ఏమని చెప్పుకుంటుంది ప్రజల దగ్గరికి వెళ్ళి? ఆ రోజేమో కేసీఆర్ ప్రతిపాదించిన దాసో శ్రవణ్, వాస్తవంగా దాసో శ్రవణ్ నేపథ్యం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ఏబీవీపీ నాయకుడు, నేను క్యాంపస్ లో ఉన్నప్పుడు. ఆయన ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్, రామచంద్రరావు, దాసో శ్రవణ్, మురళీధర్ రావు వీళ్ళంతా ఒకే టీమ్ గా పనిచేశారు యూనివర్సిటీలో. ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా సేమ్ మేము చదువుకున్న రోజుల్లో. సో దాసో శ్రవణ్ కన్నా కనీసం పూర్వ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. మరి అజారుద్దీన్కి ఏ నేపథ్యం ఉంది? సో పూర్వ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి, ఒక ఇంపెకబుల్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉండి, ప్రశ్నించరాని అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉండి,
కార్పొరేట్ అనుభవం ఉండి, సో ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి నువ్వు పొలిటికల్ పార్టీ కార్యకర్త అని చెప్పి యాక్సెప్ట్ చేయవు. కానీ ఏ బ్యాక్గ్రౌండ్, కేవలం క్రికెట్, అఫ్ కోర్స్ క్రికెట్ కూడా ఒక కారణం, స్పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఆయన రాజకీయ నేపథ్యమే లేకపోతే అజారుద్దీన్ ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కదా. అఫ్ కోర్స్ ఆ ప్రాబ్లం ఉంది, అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్లో ఇరుక్కుని ఆయన కెప్టెన్ పదవిని కోల్పోయాడు. ఆ విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈజ్ క్రికెటింగ్ క్రెడెన్షియల్స్ కెనాట్ బి క్వశ్చన్ కదా, ఆ ఆరోపణ ఉన్నా కూడా. సో అందువల్ల అజారుద్దీన్ బట్ ఈజ్ ఓపెన్ పొలిటికల్ లీడర్. పర్పస్ ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు, కారణం ఏంటంటే ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు, హైదరాబాద్ నుంచి మినిస్టర్ లేడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు తప్ప అజారుద్దీన్ దేనికి పెట్టారు? అంటే తెలంగాణలో ఏమన్నా క్రికెట్ ను పెంచడానికి చేశారా? ఆయన ఏమన్నా ఇప్పుడు మంత్రి అయినప్పటి నుంచి మీకు ఎక్కడన్నా క్రికెట్ స్టేడియంలో ఒక్కటన్నా కట్టించాడా, నిర్మించాడా, ఇనాగ్రేట్ చేశాడా? అసలు క్రికెట్ యాక్టివిటీ పెంచడానికి వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్? ఆయన క్యాప్టెన్ అయిపోయి పొలిటీషియన్ అయిన తర్వాత కొన్ని క్రికెట్ గురించి పార్లమెంట్లో ఎప్పుడన్నా మాట్లాడిందా? పార్లమెంట్ మెంబర్ ఉండే. మీకు ఎప్పుడన్నా ఈ క్యాబినెట్ లో స్పోర్ట్స్ గురించి మాట్లాడా? సో ప్యూర్ పాలిటిక్స్ కదా. అది కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సర్వేలు ఏం చెప్పాయంటే ముస్లిం ఓటు ట్రాన్స్ఫర్ కావడం లేదు. కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేశాక కూడా బీఆర్ఎస్ వైపే ముస్లిం ఓటు ఉండడం వల్ల ఇక జూబ్లీ హిల్స్ గెలవటానికి ఒక చివరి ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ పెట్టారు. అంటే చాలా క్లియర్ గా ఒక పొలిటికల్ ఆబ్జెక్టివ్ తో, ఒక ఎలక్టోరల్ లక్ష్యంతో కాంగ్రెస్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేస్తే, మరి దాన్ని బీజేపీ గనక అవకాశం ఇస్తే మరి బీజేపీ పైన ప్రశ్నలు రావా? సో అందువల్ల బీజేపీ గవర్నర్ చర్య కదా, మాకేం సంబంధం అనగలదా? అనొచ్చు, అంటారు. కానీ జనం ఒప్పుకుంటారా? అనడం వేరు, జనం ఒప్పుకోవడం వేరు. నాకు సంబంధం ఏముంది అంటాడు, అంటే జనం ఒప్పుకుంటారా? జనం తెలియదు అంత అమాయకులా. సో అందువల్ల బీజేపీకి ఒక పొలిటికల్ ఛాలెంజ్ కూడా అజారుద్దీన్. ఇక కాంగ్రెస్ కు టెన్షన్ ఏంటి అంటే ఈ అజారుద్దీన్ పోతే మరి ముస్లిం చేయడానికి ఎలా? ఏం చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షబీర్ అలీను ఇలాంటి వాళ్ళని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీగా పంపించి హాయిగా మంత్రి చేసుకోవాల్సి ఉండే. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది, ఓడిపోయిన వారికి మళ్ళీ ఎమ్మెల్సీగా పంపించి మంత్రి ఇస్తే ఆ కోటాలో జగ్గారెడ్డి లాంటి ఉద్దండులు వస్తారు. మామూలు ఉద్దండుడు కాదు, ఉద్దండ పిండంగా జగ్గారెడ్డి. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కనుక కదా ఆయన మంత్రి గాంధీ. లేకపోతే జగ్గారెడ్డి కూడా బీన్ మీకు ఆ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత 4th పర్సన్ జగ్గారెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయాల్సినోడే కదా, అనుమానం లేదు కదా మీకు. సో అలాంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వలేదు, సీనియర్ మంత్రులకు కూడా. సో మళ్ళీ మీరు అలాంటప్పుడు అజారుద్దీన్ కు కోసం మీరు మరి షబీర్ అలీకు ఇంకెవరికి ఇచ్చుంటే ఈ సమస్య వస్తుందని అనుకున్నారు, ఎందుకంటే వేరే. కానీ బట్ స్టిల్ ఒక మైనారిటీస్ నుంచి తెలంగాణలో 12% ముస్లిం జనాభా, ఒక్క మినిస్టర్ కూడా లేకపోవడం ఆ కమ్యూనిటీకి అన్యాయం చేసినట్టే. ఇట్స్ నాట్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కదా. సో ఈ డైలమాలో కాంగ్రెస్ పార్టీ పడింది. సో అందువల్ల అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ కొరకు చేశాం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరి అజారుద్దీన్ సభ్యత్వం పోతే ముస్లిం ఓటర్ల దగ్గరికి ఏమని చెప్పుకొని వెళ్ళాలి అని కాంగ్రెస్ ప్రాబ్లం. బీజేపీ ప్రాబ్లం ఏంటంటే అజారుద్దీన్ నామినేట్ చేయడంలో కాంగ్రెస్ రాజకీయాలు స్పష్టంగా కనబడుతున్నా దానికి నేను బీజేపీ అండగా ఉంటే గవర్నర్ రూపంలో బీజేపీ పొలిటికల్ కాస్ట్ ఎదుర్కోక తప్పదు. సో జిహెచ్ఎంసీలో రేపు వాళ్ళు చేసేది పోలరైజేషన్ కదా, హైదరాబాద్ వర్సెస్ చార్మినార్, ఇదే కదా రేపు జరగబోయే రాజకీయాలంతా. సో హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్, రోహింగ్యాలు వీళ్ళే కదా. అప్పుడు ఆడగడ వేరే మనకి అజారుద్దీన్ సంగతి ఏంటి అని అడగరా? సో హైదరాబాద్ లో గనక హిందూ ముస్లిం డివైడ్ తో జిహెచ్ఎంసీలో ఓట్లు తెచ్చుకోవాలి బీజేపీ ఎట్లా చూస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ అడుగుతారు, మనకి అజారుద్దీన్ సంగతి ఏంటో చెప్పరా అదే అంటారు ఒకసారి. సో అది బీజేపీకి ఇబ్బంది. అందువల్ల ఈ సంక్లిష్ట పరిస్థితుల వల్ల అక్కడ కాంట్రవర్సీ ఇస్ అరౌండ్ అజారుద్దీన్. ఇక మరి అజారుద్దీన్ ఆపి కోదండరామ్ యాక్సెప్ట్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ ఆల్సో అపోజ్ చేస్తే బీఆర్ఎస్ అపోజ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు దాసో శ్రవణ్ కాకుండా పోయిందని. సో కానీ బట్ బీజేపీ అపోజ్ చేస్తారు అనుకోను కోదండరామ్ కూడా. కానీ కోదండరామ్ యాక్సెప్ట్ చేస్తే మరి అజారుద్దీన్ సంగతి ఈ రెండు వస్తాయి. కోదండరామ్ యాక్సెప్ట్ చేస్తే మీకు అది ఇద్దరు పేర్లు రికమెండ్ చేస్తే ఒక్కరి పేరు యాక్సెప్ట్ చేశారు అనేది క్వశ్చన్ ఒకటైతే, మరి దాసో శ్రవణ్ సంగతి ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ఇన్ని గందరగోళం ఉండడం వల్ల అదే అలా వేలాడుతుంది ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వేను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ సర్వే ప్రకారం
కులాల మధ్య ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అలాగే కొన్ని కులాల చేతిలోనే ఎక్కువగా భూములు ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈ సర్వేలో. సార్, ఈ సర్వే శాస్త్రీయత ఏంటి అండ్ ఈ సర్వే ప్రాధాన్యత ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు? శాస్త్రీయత ఏ సర్వేకైనా ఒకే శాస్త్రీయత ఉంటుంది. ఇది మీకు 97% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ను సర్వే చేశామన్నారు. సో అందువల్ల మీకు ఇది మోర్ లెస్ సర్వే కన్నా కూడా ఇది యాక్చువల్గా ఒక రకమైన మొత్తం జనాభాను చేసినట్టే లెక్క. సర్వే అంటే సాధారణంగా శాంపుల్ ఉంటుంది, బట్ 97% హౌస్ హోల్డ్స్ ను సర్వే చేశామన్నారు. తర్వాత ఇందులో మీకు అనేక ఇండికేటర్స్ పైన, అంటే ఒక్క ఆసెట్స్ ఎంత ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇలా చాలా అంశాలు స్టడీ చేశారు. వెరీ కాంప్రిహెన్సివ్ స్టడీ. అఫ్ కోర్స్ ఏ సర్వేలోనైనా, ముఖ్యంగా ఇంక్లూడింగ్ సెన్సెస్ జనాభా లెక్కల్లోనైనా ఒక క్వశ్చన్ ఉంటుంది, మీకు ఇది సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా అంతే కదా, మన దగ్గరకు వస్తే మనం ఏం చెప్తే అదే తప్ప ఆయన వెరిఫై చేయ డాక్యుమెంట్ చూపెట్టమన్నాడు కదా. మీకు వాహనాలు ఉన్నాయా అంటే నాకు ఉంది, నాకు లేదు అంట. లేదు అంటే నీ పేరు రిజిస్ట్రేషన్ ఉందా లేదా వెరిఫై చేయరు, సో లేదనే రాసుకుంటారు. సో అందువల్ల సెల్ఫ్ రిపోర్టెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఆ ఆథెంటిసిటీ అనేది సవాల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు భూములు ఎన్ని ఉన్నాయని అడుగుతారు, అందరూ పూర్తిగా చెప్తారా, ఈ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే స్టాటిస్టికల్ మెథడాలజీలో అంత లార్జ్ శాంపుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి కాస్త అంత ప్రాధాన్యత ఉండవు, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గించేస్తాయి. సో ఎందుకంటే అందరూ ఇప్పుడు మీకు ఒక 3.5 కోట్ల మంది చెప్పారనుకోండి, అందులో ఒక 10 లక్షల మంది అబద్ధం చెప్పినా ఓవరాల్ ట్రెండ్ను అది డిస్టర్బ్ చేయదు. అందువల్ల ఈ సెన్సస్ లాంటి యాక్టివిటీ కానీ, ఇలా మీకు అత్యధిక జనాభాను సర్వే చేసినప్పుడు కానీ ఓవరాల్గా ఎగ్జాక్ట్ నెంబర్స్లో అటు ఇటు ఉన్న ఓవరాల్ ఫైండింగ్స్ కీలకం. కానీ దానికన్నా ముఖ్యంగా ప్రాధాన్యత ఏంటి అని అడిగారు, అది ముఖ్యమైన విషయం. ఏంటి ప్రాధాన్యత అంటే ఎప్పుడు కూడా గవర్నెన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్ ఉండదు, మన దగ్గర పాలిటిక్స్ బేస్డ్ గవర్నెన్స్, మన దగ్గర పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది. అంటే రాజకీయ అధికారం ఉన్న వాళ్లకు ఏది లాభము అది చేస్తుంటారు. కానీ గవర్నెన్స్ షుడ్ బి డిఫైన్డ్ బై ఎవిడెన్స్, అంటే ఏ పని చేస్తే అది ఉపయోగపడుతుంది అని. అందుకే అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ వాళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ రావటానికి కారణం ఇదే. అంటే ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్, ఇప్పుడు ఒక మెడిసిన్ రిలీజ్ చేయాలంటే ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ జరుపుతారు అనేక రౌండ్లలో. అంటే దాన్ని ముందు పశువుల పైన ప్రయోగించి, జంతువుల పైన ప్రయోగించి, తర్వాత మనుషుల పైన, వాలంటీర్స్ పైన ప్రయోగించి అప్పటికి కంక్లూజన్కి వస్తారు. సో ఈ ఎకనామిక్స్ లో కూడా ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ ప్రవేశపెట్టారు. దాని ఎవిడెన్స్ బేస్ అప్రోచ్ అని. సో ఆ ఎవిడెన్స్ బేస్ అప్రోచ్, మీకు ఉదాహరణకు వాళ్ళు రాజస్థాన్లో ప్రయోగం చేశారు, మీకు సబ్సిడీ అనేది మంచిదా కాదా అని. సో పిల్లలకు టీకాలు వేయాలి, ముందు పిల్లలకు టీకాలు వేస్తాము అంటూ గ్రామానికి వస్తే కొద్దిమంది మహిళలు ముందుకొచ్చి టీకాలు వేయించారు. రాజస్థాన్ బాగా బ్యాక్వర్డ్ సొసైటీ, అందరు టీకాలకు ముందుకు రాలే. కానీ తర్వాత ఏం చేశారంటే ఎవరైనా తమ బిడ్డలకు టీకాలు వేయించుకుంటే వారికి 2-3 కిలోల కందిపప్పు ఇస్తామని మొదలుపెట్టారు. దాంతో ఎక్కువ మంది వచ్చి టీకాలు వేయించుకున్నారు. ఆ ఎవిడెన్స్ నుంచి ఏం ప్రూవ్ అయింది అంటే ఒక ఇమ్యూనైజేషన్, టీకాలు ఇవ్వడం అనేది సమాజానికి ఉపయోగపడేది కనుక ఆ కుటుంబానికే కాదు, దాని కొరకు సబ్సిడీ ఇచ్చిన తప్పు లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ పబ్లిక్ పాలసీ అంటారు. కానీ మన దగ్గర ఎవిడెన్స్ బేస్డ్ పబ్లిక్ పాలసీ ఉంటుందా? ఉండదు. మీకు ఒక ఉదాహరణ ఇదే సర్వేలో చెప్పారు, ఇట్స్ అ వెరీ గుడ్ రిపోర్ట్. మీకు ఈ సర్వేలో ఏం చెప్పారంటే ఇప్పుడు రైతు భరోసా, అలాగే మీకు ఉచిత విద్యుత్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని వేల కోట్లు దీనికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, వీటితో పాటు అనేక స్కీమ్స్. ఎవరం అడిగినా అది మంచి స్కీమ్స్ అంటాం. ఎవరైనా ఈవెన్ ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎందుకు? రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులకు ఆ సహకారం ఇవ్వాలి అని అంటాం మనం ఎవరమైనా. కానీ ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ ఉంది, దీనిపైన ఇప్పటికీ చాలా మంది వ్యతిరేకిస్తారు. మీరు గమనించండి, అవసరమా మహిళలకు ఉచిత రవాణా, వాళ్ళని మీములు, జోకులు, కాలక్షేపాలు తిరుగుతున్నట్లు అన్నీ చేశారు. కానీ ఈ సర్వే ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ పెట్టింది.
మీకు రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి అగ్రికల్చరల్ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ అవుతున్న వాళ్ళలో 15% డెవలప్డ్ కాస్ట్, అంటే కాస్త అభివృద్ధిగా చెందిన కులాల వారు. అది ఓసీలు కావచ్చు, ఈవెన్ బీసీలో కూడా అభివృద్ధి చెందిన కులాలు. మీకు అదే మీకు అప్పర్ 15% బెనిఫిట్ అవుతున్నారు డెవలప్డ్ కాస్ట్. కానీ షెడ్యూల్ కాస్ట్ 12%. అంటే మీకు రైతు భరోసా, ఉచిత విద్యుత్ లాంటి వ్యవసాయ కార్యక్రమాల వల్ల లాభపడుతున్న లబ్ధిదారుల్లో 15% డెవలప్డ్ కాస్ట్ అయితే 12% షెడ్యూల్ కాస్ట్. మరి ఇందుకు భిన్నంగా ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే దాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళలో 20% షెడ్యూల్ కాస్ట్, 10% మాత్రమే డెవలప్డ్ కాస్ట్. అని ఎంత తేడాలో చూడండి మీరు. సో అంతే క్లియర్గా మీకు షెడ్యూల్ కాస్ట్ ఆ ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు. మరి అగ్రికల్చరల్ స్కీమ్స్ వల్ల పొందలేకపోతున్నారు. కారణం ఏంటి అని అడిగితే మోర్ దెన్ 50% దళిత్ ఫ్యామిలీస్ ల్యాండ్ ఉండదు. ల్యాండే లేకపోతే రైతు భరోసా ఉపయోగపడదు, రైతు రుణమాఫీ ఉపయోగపడదు, మీకు ఉచిత విద్యుత్ ఉపయోగపడదు, మీకు రైతులకు ఎరువుల సబ్సిడీ ఉపయోగపడదు. వాళ్ళ ల్యాండ్ లేనప్పుడు ఏది ఉపయోగపడుతుంది? ఈవెన్ మీకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పైన లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి ఉపయోగపడదు. మరి వారికి ఉపయోగపడని దానికో అంత ఖర్చు పెడుతూ అలాంటి భూమి లేని పేదల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ మీద ఏడిపెందుకు? సో ఇది పబ్లిక్ పాలసీ అంటే ఏ పాలసీ అనుసరించాలి, ఏ పాలసీ ఏ వర్గాలకు బెనిఫిట్ అవుతుంది, నిజంగా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటానికి ఉదాహరణ. ఇప్పటికీ కూడా కొన్ని కులాల చేతిలోనే మీకు ల్యాండ్ కేంద్రీకృతమై ఉంది, కొన్ని కులాల చేతిలోనే. సో ఆ ల్యాండ్ కొన్ని కులాల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నప్పుడు ప్రభుత్వాలు అనుసరించేటువంటి ల్యాండ్తో లింక్ అయి ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా కేవలం కొన్ని కులాలకు మాత్రమే లాభం చేకూరుస్తుంది. ఇదొక ఉదాహరణ. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ పైన ఖర్చు పెడుతుంది, వేల కోట్లు. ఇందులో 30% ఆల్రెడీ అన్ని రకాల అభివృద్ధి చెందిన వాళ్ళకి పోతుంది. మరి ఇది అవసరమా? ఇప్పుడు పేదలకు సంక్షేమ పథకాలంటే ఉపయోగం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళకి ఎందుకు వెళ్తోంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఇలాంటివి ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ట్రైబల్స్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు? నెగ్లిజిబుల్. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న ట్రైబల్స్ చాలా నెగ్లిజిబుల్. అంటే ఇప్పటికీ కూడా ఇంత ఆర్గనైజ్డ్ ఎకానమీ బెనిఫిట్స్ ట్రైబల్స్కు చేరడం లేదు అని. మీకు గోండు బిడ్డలు లంబాడి బిడ్డల కన్నా కూడా 3 times ఎక్కువ స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి. దీనికి ఏమొస్తుంది? ఆదివాసీ కుటుంబాల్లో స్కూల్ ఫెసిలిటీస్ పెంచాలి అనే యొక్క పబ్లిక్ పాలసీ వస్తుంది. సో అందువల్ల పబ్లిక్ పాలసీని ఎవిడెన్స్ బేస్డ్ చేయడం అనేది చాలా కీలకం. అఫ్ కోర్స్ ఇందులో అనేక రకాల డేటా ఉంది. మీకు అవసరం అంటే ఏ కులం ఎక్కడుంది, ఏ కులంలో అర్బనైజేషన్ ఉంది, ఏ కులం లేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా 62% ఆఫ్ రెడ్డీస్ మీకు గ్రామాల్లోనే ఉంటున్నారనేది ఈ సర్వే ఫలితం. 62% ఆఫ్ రెడ్డీస్. సో మీకు ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందువల్ల పాయింట్ ఈజ్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్, అంటే ఒక పబ్లిక్ పాలసీ టేకప్ చేయడానికి అది ఏ సెక్షన్కి ఉపయోగపడుతుంది, అది ఎలాంటి డెవలప్మెంట్ పాలసీ చేపట్టాలి అన్న దానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా మంది కులానికి పేదరికానికి సంబంధం లేదని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇందులో క్లియర్గా వచ్చిందంటే మీకు కులము వెనుకబాటుతనం మధ్య క్లియర్ లింక్ కనబడింది. బట్ దళిత్స్ ఆర్ 3 times మోర్ బ్యాక్వర్డ్. అంటే బ్యాక్వర్డ్ అంటే కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని క్రియేట్ చేశారు అనేక ఫ్యాక్టర్లు బట్టి. బీసీస్ 2.7% మోర్ బ్యాక్వర్డ్ దెన్ అప్పర్ కాస్ట్. ఈవెన్ విత్ ఇన్ ద బీసీస్ లో కూడా కొన్ని కాస్ట్లే డెవలప్డ్, మిగతా కాస్ట్ డెవలప్డ్ కాదు. మీకు ఉదాహరణకు ముదిరాజులు మీకు 300 కాపులతో పోలిస్తే చాలా బ్యాక్వర్డ్. సో ముదిరాజులు మీకు అలాగే మీకు ఇలాంటి కొన్ని కులాలు ఉన్నాయి, చాలా ఇప్పటికీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి. సో అందువల్ల కొన్ని కాస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ గా ఉన్నాయి. మరి ఆ కాస్ట్లను డెవలప్ చేయడానికి అవసరమైన సామాజిక ఆర్థిక విధానాలు చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. అంటే అర్థం 300 కాపులు వెనుక డెవలప్ అయ్యారని కాదు. రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ అనేది ముదిరాజులు ఎక్కువ ఉంది. మా 300 కాపులు కూడా బ్యాక్వర్డే, కానీ వాళ్ళకైనా వీళ్ళు ఇంకెక్కువ బ్యాక్వర్డ్ ఉన్నారు. సో ఆ లంబాడీలు బ్యాక్వర్డే,
కానీ వాళ్ళు గోండులు లంబాడీలతో పోలితే ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్నారు. సో ఈ బ్యాక్వర్డ్నెస్ అంటే ఒక్కొక్క వెనుకబడిన కులాల్లోనే వెనుకబడతారు. అది ఏ స్థాయిలో ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసి వారికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీటిపైన పెడితే నిజంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు లాభం. దీనికి తక్కువ ఖర్చు పెట్టి మీరు ల్యాండ్ లింక్డ్ సబ్సిడీస్ ఎక్కువ ఖర్చు పెడితే అవసరమై భూమి ఆధారంగా రైతులకు ఖచ్చితంగా సాయం చేయాల్సిందే. రైతే లేకపోతే మనం అన్నమే తినలేము. కానీ అదే సమయంలో పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల భూమి లేని పేదలకు జీవితాలు మారుతాయి. అది వారికి ఉపయోగం కదా. సో అందువల్ల ప్రభుత్వ ప్రియారిటీస్ లో బ్యాలెన్స్, సమతుల్యత ఎలా ఉండాలనడానికి ఈ సర్వే లెక్కలు ఉపయోగపడతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని మారీచుడితో పోల్చారు. రేవంత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తోంది. సో ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहे हैं, वो कोशिश तो कामयाब नहीं होने देगी। मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहे हैं, वो कोशिश तो कामयाब नहीं। రేవంత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సార్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రధానిని విమర్శించడం కాదు అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పూనవాలా. సో ఒకసారి పూనవాలా బయట కూడా. रेवंत रेड्डी उनकी तुलना मरीच राक्षस से करते हैं। ये पहली बार नहीं है, और ये वही रेवंत रेड्डी है जो बोलते हैं कांग्रेस मीन्स मुस्लिम्स। ये वही रेवंत रेड्डी है जो हिंदू देवी देवताओं का मखौल उड़ाते हैं। अभी हमने खड़गे जी के भी कमेंट्स सुने थे, किस प्रकार से उन्होंने बीजेपी आरएसएस की तुलना सांप से की थी और उकसाया था मुसलमानों को कि भाई जाकर मार दीजिए जहरीले सांप को, मतलब बीजेपी आरएसएस के लोगों को। ये मोहब्बत की दुकान नहीं, ये नफरत के भाईजान है। और देश के प्रधानमंत्री क्योंकि ओबीसी समाज से आते हैं, तो उनके गरीब होने पर, उनके चाय वाला होने पर, उनके ओबीसी समाज से आने पर उनको भद्दी गालियां दी जाती है। उनकी माताजी तक को नहीं बख्शा जाता है, उनको मारने की बात की जाती है लाठी डंडे से। और फिर ये लोग ज्ञान पढ़ाते हैं हमें मोहब्बत की दुकान और संविधान का। कांग्रेस इज ओनली पहचान, दिस इज नॉट मोहब्बत की दुकान, दिस इज नफरत के भाईजान। रेवंत रेड्डी हैज कंपेयर्ड प्राइम मिनिस्टर टू राक्षस. This is not the first time they have done this. They have abused him as Basmasur, नीच, गंगू तेली, हिटलर की मौत मरेगा, मोदी कब्र खुदेगी. They have abused him, they have targeted him for being a chaiwala, for being from OBC Samaj. They have abused his caste, his family. They have not even spared his mother. And now Revanth Reddy, who has compared Hindu Devi Devtas to unspeakable things, who has said Congress equals Muslims, has now abused Prime Minister. Recently, Khadge ji had compared Prime Minister to Ravan, to Zahrila Saab, BJP RSS people to Zahrila Saab, and had incited Muslims to kill. మోదీ మారీచుడు రేవంత్ వ్యాఖ్యలపై మీకు అంటే ఇప్పుడు మారీచుడితో కంపారిజన్ కాదు, అది మారీచుడి చర్య మోడీ చర్యల్ని కంపేర్ చేశారు. బట్ ఏదైనా ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ గా మోడీ మారీచుడు అని అన్నాడా? మోడీ డీలిమిటేషన్ పేరిట మహిళా రిజర్వేషన్లను లింక్ చేయడము, ఆ రోజు మారీచుడు మాయాలేడి రావడము, అది మాయాలేడి ఇది మాయాలేడి అనేది ఆ కంపారిజన్. అందువల్ల కంపారిజన్ రెండు చర్యల మధ్య, కంపారిజన్ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు అది. బట్ స్టిల్ ఏదైనా అంత ఫైన్ డిఫరెన్షియేషన్ ప్రజలకు అర్థం కాదు కనుక మోడీని మారీచుడు ఈ రెండు తీసుకురావడం అనవసరము. అది పబ్లిక్ డిస్కోర్స్కు వన్నెతేదు. ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల ఆ కంపారిజన్ అవసరం లేదని నా అభిప్రాయం. అందువల్ల దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఇందులో బీజేపీ ఆఖరికి మోడీని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నుంచి కాపాడుకోవటానికి ఆయన బీసీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది బీజేపీ హెల్ప్లెస్నెస్ తెలియజేస్తుంది. ఇంత నిస్సహాయ స్థితిలో బీజేపీ ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ను ఆఖరికి ఆయన బీసీ, ఆయన పేదవాడు, ఆయన ఛాయ్వాలా గనక తిడుతున్నారు అని. సో అంటే ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ మోడీ. ఇప్పుడు తన దేంతో మోడీ అనే ఇంత గొప్ప ప్రైమ్ మినిస్టరు ఇన్ని చేశాడు దేశానికి, ఆయన అనడం ఏంటి అంటే నేను అర్థం చేసుకుంటా. సో హౌ డు యూ డిఫెండ్ థింక్ అంటే ఒక వీక్నెస్ కదా. ఇప్పుడు అంటే హెల్ప్లెస్నెస్ బీజేపీ తెలియజేస్తుంది. సో మావాడు బీసీ కనుక తిడతావు,
మావాడు పేద వర్గం నుంచి వచ్చాడు, ఇంకెంతకాలం అండి? ఆయన 12 ఏళ్ళుగా దేశ ప్రధాని, ఇంకా ఆయన బ్యాక్వర్డ్, ఆయన పూర్ అని చెప్పి డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితికి బీజేపీ ఎందుకు నెట్టివేయబడింది అనేది నాకు ఆశ్చర్యం. సో డిఫెండ్ మోడీ ఫ్రమ్ హిస్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో దాన్ని ఆయన చేసిన పాలసీస్తో డిఫెండ్ చేసుకోండి, ఆయన స్ట్రెంగ్త్తో డిఫెండ్ చేసుకోండి. కానీ ఈ రకంగా ఒక హెల్ప్లెస్నెస్ ను డెమాన్స్ట్రేట్ చేస్తే బీజేపీకి నష్టం. తర్వాత రేవంత్ రెడ్డి ట్రాప్ లో కూడా బీజేపీ పడ్డట్లున్నది. రేవంత్ రెడ్డి మీరు ఈ మధ్య గమనించండి జాగ్రత్తగా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఈ మధ్య కేసీఆర్ అన్నగా మోడీ ఎక్కుంటున్నాడు. అంటే బహుశా తనకు రాష్ట్ర రాజకీయాలు అయిపోయిందిగా, తాను కన్సాలేట్ అయ్యాను గనక దేశ రాజకీయాల్లో కూడా గుర్తింపు కొరకు రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడా? ఏం అంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి హాస్ బికమ్ ఏ నేషనల్ స్టార్ ఇన్ కాంగ్రెస్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నది ఎక్కడ? మీకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం కనుక ఆ సుఖ్వేందర్ సింగ్ సుక్కు చీఫ్ మినిస్టర్ గా ఉన్నా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే దట్ ఇస్ వెరీ స్మాల్ స్టేట్ కనుక. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీకు ఆయన తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడు. ఈ జాతీయ రాజకీయాలు, మోడీతో ఫైట్ ఆ ఓపిక లేదనుకో, ఆ శివకుమార్ తో ఫైట్ తోనే సరిపోతుంది. తర్వాత ఏది రీత్యా కూడా ఆయన పెద్దవాడు కనుక దాదాపు ఇది కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ హిజ్ పొలిటికల్ క్యారియర్. ఇప్పటికే ఆయన కొడుకుడు ఈ మధ్య ప్రకటించాడు, అది లాస్ట్ ఎలక్టోరల్ బ్యాటిల్ మా ఫాదర్ కొని. సో అందువల్ల మీకు సిద్ధరామయ్యతో పోలిస్తే రేవంత్ రెడ్డి ఇది యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఆయనకు అక్కడ శివకుమార్ తో ఫైట్ అనేది సరిపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల తెలంగాణ ఒక వైబ్రెంట్ స్టేట్, ఒక దేశ రాజకీయాల్ని అట్రాక్ట్ చేయాలి అనే రేవంత్ రెడ్డి వ్యూహంకి బీజేపీ బ్రహ్మాండంగా పడిపోతుంది. అందువల్ల ఇప్పుడు చూడండి, ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే ఎవరు రియాక్ట్ అయ్యారు? బీజేపీ జాతీయ ప్రతినిధి రియాక్ట్ అయ్యారు. అంటే రాహుల్ గాంధీ విమర్శిస్తే ఎవరు రియాక్ట్ కావాలో రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇక లోకల్ గా బీజేపీ అధికార రాష్ట్ర ప్రతినిధులు లేరా? బీజేపీకి తెలంగాణలో లీడర్ లేరా? వాళ్ళు తెలంగాణ రామచంద్రరావు రియాక్ట్ కావాల్సింది ఏకంగా జాతీయ అధికార ప్రతినిధి రియాక్ట్ చేయించారంటే రేవంత్ సక్సీడెడ్ ది స్ట్రాటజీ కదా. సో యూ వాంట్ టు కమ్ టు ద నేషనల్ ఫోకస్. సో తెలుగులో కాకుండా ఇంగ్లీష్ తో హిందీలో బీజేపీ విమర్శించింది అంటే అర్థమవుతుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి షుడ్ బి హ్యాపీ. ఎస్, నేను మారీచంతో పోల్చడం వల్లనే ఈ వ్యవహారం నాకు నేషనల్ గుర్తింపు వచ్చింది అని. ఎందుకంటే మోడీతో ఎవరు గట్టిగా పోరాడితే వాళ్ళకి జాతీయ రాజకీయాల్లో గుర్తింపు వస్తుంది కదా. రాహుల్ గాంధీ గుర్తింపు అలాగే తమన పడుతున్నారు కదా. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కాశీకి వెళ్ళిపోయినారు, వారణాసికి వెళ్ళి పోటీ చేసింది కూడా అందుకే కదా. సో అందువల్ల నేషనల్ పాలిటిక్స్ లోనే ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక బలమైన రోల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ గురువు, బహుశా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ద ఓన్లీ రీజనల్ లీడర్. మీ దేశ రాజకీయాల్లో చూడండి, జాతీయ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం కీలక భూమిక పోషించిన ప్రాంతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే, ఇంకెవరు లేరు. మీరు గమనించండి, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ 1 కన్వీనర్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అయిపోయిందిగా 2019లో తెలుగుదేశం ఓటమితో చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోనే దిక్కు లేదు, దేశంలో ఎక్కడ అనే విమర్శలు వచ్చాయి. కానీ కమ్ బ్యాక్ కదా. ఇలా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా ప్రూవింగ్ అండ్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు 2024 ఎలక్షన్లు ఏమైంది? ఇలా మోడీ ప్రభుత్వం ఉండడానికి చంద్రబాబు కారణమయ్యాడు కదా. మీరు ఇప్పుడు ఆయన ఎన్డీఏ 2 గవర్నమెంట్ టీడీపీ కనుక విడ్రా చేసుకుంటే పడిపోతుంది మోడీ గవర్నమెంట్. అంత ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యారు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీలో చదివాడు కనుక, సో చంద్రబాబు నాయుడు కాలేజీలో చదివాడు, జాబ్ ఆయన భాషలో చెప్పాలంటే నా స్కూలింగ్ మోడీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజ్ చదివాడు కనుక గురువు గారి మాటలో జాతీయ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ నాయకుడిగా, రాజశేఖర రెడ్డి ఓ ప్రాంతీయ నాయకుడు అయినా కూడా హైకమాండ్ ను శాసించగలిగాడు అని అప్పుడు అనేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడు రాష్ట్రం వదిలి తన పొలిటికల్ గేమ్ ఆడలే. హి వాజ్ ఆల్వేస్ కన్ఫైన్డ్ టు హిస్ గ్రిప్ ఆన్ స్టేట్ పాలిటిక్స్. తన రాజకీయ క్షేత్రంలోకి హైకమాండ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు తప్ప
జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ప్రయత్నించేది. కానీ రేవంత్ రెడ్డి ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఇస్ ఎ వెరీ ఆస్పిరేషనల్ లీడర్. నేను ఇద్దరు కూడా చెప్పాను కదా, 2007లో హీ వాజ్ మై కొలీగ్ ఇన్ ద కౌన్సిల్, నా పక్క సీటు. సో ఆయన అప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచాడు ఎమ్మెల్సీగా. నేను ఇండిపెండెంట్ కనుక మా ఇండిపెండెంట్ అందరికీ చివరి బెంచ్, చివరి సోఫా ఇచ్చారు, లాస్ట్ సీట్ ఇచ్చారు, లాస్ట్ రో. సో అప్పుడే అన్నాడు, అన్న నేను సీఎం అవుతాను ఎన్నడో ఒక రోజు అన్నాడు. ఎట్లా అవుతావు అంటే, ఏమన్నా అవుతా, అదే ఎట్లయితావు, ఆయన తెలుగుదేశంలో ఉన్న లోకేష్ అయితే నువ్వు ఎట్లయితావు అని నేను అన్నాను. లేదన్నా నాకు తెలియస్తారు మీకు ఎట్లా కావాల్సిందని. అలా ఆస్పిరేషనల్ లీడర్ రేవంత్ రెడ్డి, అందరూ తెలిసి చాలా మందితో అన్నాడు, నా ఒక్కరితోనే కాదు. సో ఇప్పుడు ఈజ్ అన్ ఆస్పిరేషనల్ లీడర్. చూడండి ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ కే గురిపెట్టాడు ఏకంగా. అందుకే మీరు ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ లో ఉండి ఏదో మోడీని విమర్శించడం కూడా దాటి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోడీని విమర్శిస్తున్నాడు. ఇక నెక్స్ట్ బహుశా దావోస్కి వెళ్ళో, న్యూయార్క్కి వెళ్ళో, లండన్కి వెళ్ళో రాహుల్ గాంధీ విమర్శిస్తుంటాడు. చూడు నెక్స్ట్ ఫేజ్ లో మీరు చూడండి, రేవంత్ రెడ్డి బహుశా లండన్ నుంచి అక్కడ తెలుగు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ, లేదా డలాస్ లో తెలుగు వాళ్ళ మాట్లాడుతూ మోడీ పైన విమర్శ చేస్తే అది మళ్ళీ జాతీయ రాజకీయాలు కుదిపేస్తుంది. సో ఈ మధ్య నమస్తే తెలంగాణ తనకు తెలియకుండా ఒక హెడ్లైన్ పెట్టింది, పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి నవలపాలు అని. అంటే నవలపాలు అయిందా లేదా తర్వాత సంగతి, పార్లమెంట్ లో చర్చకైతే వచ్చింది. అది నిజమే కదా, తేజస్వి సూర్య అనుకుంటా రేవంత్ రెడ్డి జీడిపి ప్రపోజల్ పైన కూడా మాట్లాడాడు. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ జీడిపికి లోక్సభ సీట్లకు లింక్ ఉండాలని మాట్లాడాడు. సో మీరు గమనించండి, మొత్తం దేశంలో ఇంతమంది నాయకులు ఉన్న రాష్ట్ర స్థాయి ఎవరన్నా మాట్లాడింది డీలిమిటేషన్ పైన పార్లమెంట్ లో చర్చకు వచ్చిందా? నవలపాలు అయిందా, నవలపాలు కాలేదా, అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. చర్చకైతే వచ్చింది కదా, తేజస్వి సూర్య దాన్ని కోట్ చేస్తూ పార్లమెంటరీ డిస్కోర్స్ లో కూడా రేవంత్ రెడ్డి వచ్చేసాడు. సో ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ కదా. క్లియర్ గా భారతీయ జనతా పార్టీ రేవంత్ చేస్తున్న ట్రాప్ లో పడుతోందంటానికి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో లింక్ చేయడం వల్లే వ్యతిరేకించాము అని చెప్పి ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద హిందూ పేపర్లో ఒక కార్టూన్ వచ్చింది సార్. ఒకసారి కార్టూన్ ని స్క్రీన్ మీద ప్లే చేయండి సార్. ఆ కార్టూన్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఆ కార్టూన్ ఏం సంకేతం ఇస్తుంది? అదే ఉదయాన్నే లేవగానే నేను ఫస్ట్ చూసింది ఇదే. అంటే మీకు వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్లు పెట్ట పత్రికలకు ఇది పంపాలి. ఇప్పుడు ఏ బిల్లు ఎందుకు వీగిపోయిందా, ఏమైంది అని క్లియర్ గా మనం ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఈ బిల్లుకు పేరులో మహిళా రిజర్వేషన్ ఎక్కడా లేదు. అది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్, డీలిమిటేషన్ బిల్ అండ్ యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. అది ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కాదు. అది వీగిపోవడం ఎలా సాధ్యమవుతుంది? ఆ బిల్లు 2023 సెప్టెంబర్లోనే లా అయింది. 2024 ఏప్రిల్ 16th నోటిఫై కూడా అయిపోయింది. అది ఎట్లా వీగిపోతుంది? ఇప్పుడు పత్రికలకు ఫ్రంట్ పేజ్లో హెడ్లైన్ పెట్టేటప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ థింకింగ్ కదా. అంటే పొలిటికల్ ఎజెండా ఉంటే నేనేం చేయలేను. అది వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్ పెడితే సో ఏమనుకోవాలి జనం? ఇప్పుడు దీనికి అర్థమైంది కదా, మహిళా బిల్లును లింక్ దానికి డీలిమిటేషన్ అనే చేరుకు మహిళా బిల్లు అనే దాన్ని కట్టి దాన్ని తీసుకొద్దామని మోడీ చూశారు, అమిత్ షా చూశారు. అది ఘోరంగా ఫెయిల్ అయింది, బూమరాంగ్ అయింది. సో దాన్ని ఇప్పుడు చూడండి, మహిళా బిల్లును అడ్డుకున్నారని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిలబడితే ప్రజలకు అర్థం కావడం లేదా? మహిళా బిల్లు ఆల్రెడీ అమల్లో ఉన్నది కదా, అది అమలు చేయాలంతే, ఇంకేం లేదు. అనేక సార్లు చెప్పారు, అది మోడీ చేతిలో ఉన్నది. మోడీ ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు ఆ కార్టూన్ ప్రకారం ఆ చైరును మహిళలకు మధ్య లింక్ చేసి కట్టింది తీసేస్తాయి, ఆ తాడు తీసేస్తుంది అనుకోండి, ఆ లింక్ అయిపోతుంది కదా. చైర్ ఉంటుంది, మహిళా బిల్లు ఉంటుంది. మహిళా చైరుకు డీలిమిటేషన్ అనే చైరుకు మహిళా బిల్లు అనే ఉమెన్ కు మధ్య ఆ లింక్ తీసేశారు అనుకోండి, హాయిగా మహిళా బిల్లు పార్లమెంట్ లో దేశంలో అమలే అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా అమలవుతుంది. ఎందుకు? ఆ లింక్ చేస్తానికి ఒక సింపుల్ అమెండ్మెంట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మరో అమెండ్మెంట్ చేపట్టాలి. ఏంటి? నెక్స్ట్ సెన్సెస్ ఆ తర్వాత జరిగే డీలిమిటేషన్ అనే క్లాస్ కాస్త డ్రాప్ చేయాలి, అయిపోతుంది. సో అందువల్ల అందుకే అంటారు పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వార్డ్, కలం కత్తి కన్నా గొప్పది. అంటే మీకు కెమెరా ఈజ్ మైటర్ దెన్ ద బోత్ అంటారు. సో ఇప్పుడు ఆ కార్టూన్ ఒక 100 ఆర్టికల్స్ చెప్పని దాన్ని
ఒక 100 విశ్లేషణలు చెప్పందని ఒక కార్టూన్ చెప్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద కార్టూన్ కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.